చేసేటప్పుడు ఏదో ఒక గాయం అవుతుంటుంది బాబు. దానికి మీరు పని మానుకుని వచ్చి చెప్పాను కదా అడిగాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ ఏవి రాలేదు మాకు. వస్తువులు చేసే గాయాలు అందుచేత ఇప్పుడు అడ్రస్ కుక్కర్ చేస్తున్నానండి. మార్నింగ్ మెత్తడు కూర వండాను కదండి, అది అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ చేస్తున్నాను. పిల్లలు ఆడుకొని వచ్చేసే టైం అయింది, అది తింటారండి. చూడండి, నేనంతా చూశాను. వద్దనుకున్న మనిషి వెంటపడుతుంటే ఎందుకు భరించాలి? ఇలా బాబు, నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. రోడ్డు పక్కన పడుకున్న ఒక కుక్కని సైకిల్ వెళ్ళిపోతున్న ఒక కుర్రాడు రాయితో కొట్టాడు. అది కోపంతో దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి పాలు కూడా మరుగుతున్నాయండి. ఇందులో తప్పెవరితో చెప్పండి బాబు. ఆ రాయి విసిరిన కుర్రాడిది. మరి మీరు కుక్కని తిడతారేంటి బాబు? రాయి విసిరిన కుర్రాడికి కూడా బుద్ధి చెప్పాలి. కుక్క ఎవరో అర్థమైంది, అమ్మాయి ఎవరో కూడా మీకు అర్థమైంది. మరి రాయి విసిరిన కూడా ఎవరో మీకు తెలియాలి కదా బాబు. మీకు ఇంకో మాట చెప్పాలి. టిఫిన్ సెంటర్ దగ్గర జరిగిన గొడవ మీరు చూసింది. ఎందుకంటే ఆ రాయిని శ్రేణి పోరాడు లేదని మీకు ఈ పాటికి అర్థమైంది. ఇలాంటి మంచి పనులన్నీ నేనే చేస్తాను. నేనేం చేశాను దీపా? చెప్పడానికి మొదలుపెట్టాను. చెప్పకుండా ఎలా ఆగిపోతాను? నా కూతురి స్కూల్లో చేర్పించారు కదా, సంతకం ఎక్కడ పెట్టారు బాబు? పోనీ మీరు ఎక్కడ పెట్టారో నేను చెప్పనా? పాప తండ్రి సంతకం పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు. అయ్యో, పూజ సామాన్లు అండి. ఇంకా అయిపోయింది. సాయంత్రం 4:30 పడుకొని లేచి పూజ సామాన్లు తోమానండి. సామాన్లన్నీ తోముకోవాలి. చూడండి, పల్లె తొందరగా మెరుగుతున్నాయి కదా. ఇసుక, చింతపండు, వర్షం నిలుపుకోండి. అందుకే నేను తెల్లగా వచ్చాయి. లేకపోతే ఇంకా టైం పెట్టేస్తుందండి. తొందరగా అయింది, ఇంకా లేకపోతే 2 గంటలు టైం పెట్టేస్తుంది. అదే మామూలు వాటర్ బాగున్నాయి కదండి. అప్పుడు చెప్పలేదు. ఆ కుక్కొచ్చి మీద పడి కరుస్తూ చెప్తే తప్ప తమరేం చేశారు నాకు అర్థం కాలేదు. మీరు చేయాల్సింది మీరు చేశారు, అతను చేయాల్సింది అతను చేశారు. మిమ్మల్ని వాడు తప్పంటాడు, మీరు అతన్ని తప్పంటారు. కానీ మాటలు పడేది, గాయాలు అయ్యేది ఏమి మాట బాబు. మీరున్నది నిజమే. వస్తువులు చేసిన గాయాలు వాటికి తగ్గుతాయి, మనుషులు చేసిన గాయాలు మనసు ఈ గాయాలు నా ఒంటిలో గాయపడుతుంది. కనిపించిన గాయం చేశారు. అడిగాను కాదు బాబు, ఏ అధికారితో నా కూతురికి తండ్రి సమయంలో సంతకం మీరు చేశారు? పవర్ చేస్తున్నామండి. అదే టమాటా తొందరగా కాస్త మగ్గుతుంది. మరీ ఎక్కువ తీసుకుంటే సాఫ్ట్ ఎక్కువ అయిపోతుంది.
మగ్గాలంటే టైం పడుతుందండి. ఏంటి ఇది ఆలిమన్ కారం పౌడర్ అండి. మేము ఎప్పుడు ఒకసారి 2 కేజీలు ఆడించుకుంటాము. ఆలిమన్ అంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, మెంతులు అన్నీ కలిపి ఆడించుకుంటామండి. అలా ఉంటేనే కారం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ కారం అలా ఆడేస్తుంది. కాస్త సరుకులన్నీ తెచ్చుకున్నాక ఎండబెట్టి లైట్గా వేపుతానండి తెచ్చిన సరుకులు. అందువల్ల కడుపులో మంటలు రాకుండా ఉండాలి. నీ ముందే కదా ఓపెన్ చేసేసాను. లీక్ అయిపోతుంది అది. గుడ్లన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. 7 గుడ్లు తీసుకున్నాను నేను. ఎందుకంటే మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సరిపోదు, అందుకే 7 గుడ్లు తీసుకున్నాను. పాలు మరిగిపోయి కానీ స్టవ్ కట్టేసాను. భోజనం చేస్తాం. మా పిల్లలకి గ్లాస్ 2 గ్లాసులు పాలు ఇస్తాను. హార్లిక్స్ కలిపేసి మా ఆయన కూడా ఒక గ్లాస్ తాగుతారండి. ఆడపిల్లలకి టేస్ట్ చేసి ఎందుకంటే అన్నంలో కట్టుకోవడానికి కొంచెం స్పైసీగా ఉంటుంది. ఆడుకోకుండా ఉంటారు. పిల్లలిద్దరూ స్నానం చేయాలంటే టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది. ఈరోజు లేట్ అయింది. లేకపోతే 7 కల్లా పెట్టేస్తాను. వేసినట్టే కలిపేసుకోకూడదండి. కలిపేస్తే పీసుగా రాదు. ఎండ ఎక్కువ కాయడం వల్ల అస్సలు కిచెన్లో ఉండకపోతున్నాం. ఎందుకంటే ఊళ్ళంతా పొగలు వచ్చేస్తున్నాయి కిచెన్లో ఉండి వంట చేయడం వల్ల. ఎండ అంత విపరీతంగా ఉంది. ఎండ మీరు ఎంత ఆక్సిజన్ ఉన్నా ఫ్యాన్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఎందుకంటే ओल्ड जनरेशन क्रिकेट सेंटिमेंट के न्यू जनरेशन क्रिकेट बैड बॉयज के दोनों के अलग है मगर स्वाद एक ऐसा सब पसंद है ముగ్గురు కట్టుకోండి మా అబ్బాయి అడుగుతున్నాడు ఎగ్ రైస్ చేస్తున్నావా ఉప్పు చేస్తున్నావా అనేసి ఎగ్ రైస్ చేయలేదండి 6 మెంబర్స్ కాబట్టి సరిగా కుదరదు మీరు ఉప్పు చేసేస్తున్నాను ఇక్కడ అశ్విన్ కూడా తెలుసు మనకి ఎలా అయితే అనిపిస్తుందో అర్థమవుతుందో అశ్విన్ కూడా సిక్స్ కొట్టే ఆలోచన స్పష్టంగా చూద్దాం ఏ బాల్ వేస్తాడు అనుకుంటున్నాడు ఏదో ఎత్తుకి పై వ్యక్తి వేయాలో మానేస్తుంది కదా ఎక్కువ 6 అగైన్స్ స్పేస్ 21 ఇప్పటి వరకు ఇంపార్టెంట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది రీచ్ అయిన తర్వాత సాల్ట్ అది కూడా బాగా సరిపోయిందండి నేనైతే ఉక్కురు ఇలా చేస్తాను మీరైతే ఏ విధంగా చేస్తారో మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసినా నాకు కూడా పెట్టండి ఇలాగే చేసి చూసి నేర్చుకుంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చేలాగైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను